రంగారెడ్డి జిల్లా హైత్నగర్ పరిధి కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు వ్యాపించి ఇప్పటికే 30కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? మంటలు అదుపులోకి వచ్చాయా? రంగారెడ్డి జిల్లా హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కుంట్లూరు వద్ద ఒక భారీ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. అక్కడ గుడిసెలు వేసుకొని తర్వాత నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే దాదాపు ఒకేసారి మంటలు వ్యాపించడంతో కూడా దాదాపు ఒక 30 నుంచి 40 గుడిసెలు దగ్ధమైనట్లయితే పోలీస్ ఇటు అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించి జరిగింది. మంటలు ఇంకా భారీగా ఎగిసిపడడంతో కూడా దగ్గరలో ఉన్న అగ్నిమాపక యంత్రాలను అయితే రప్పించడానికి అగ్నిమాపక శాఖ అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు వస్తాయనుకున్నప్పటికీ ఒకే చోట దాదాపు వేలకు సంబంధించి కూడా గుడిసెలు అక్కడ గుడిసెలు వేసి తర్వాత నివసిస్తుంటారు కాబట్టి ఆ మంటలు కూడా వ్యాపించే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రమాదం ఉందని కూడా పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆ గుడిసెలో నివసిస్తున్న ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ ముందు ఖాళీ చేసి బయటికి అయితే పంపిస్తున్నారు. ఘటన స్థలానికి సమాచారం తెలుసుకున్న ఎంఆర్ఓ గానీ తర్వాత ఆర్టీఓ కూడా ఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. పోలీసు అధికారులతో పాటు అగ్నిమాపక కూడా ఘటన స్థలానికి చేరుకొని దీనికి ప్రమాదానికి సంబంధించి కూడా ఒక పక్క ఆలోచిస్తున్నప్పటికీ మరొక పక్క మంటలు పూర్తిగా అదుపు చేసేందుకు కూడా అగ్నిమాపక అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలు అదుపుకు రానట్టు కూడా అయితే అధికారులు అయితే చెప్తున్నారు. మరి కాసేపట్లో కూడా పూర్తిగా మంటలు అదుపు చేసే ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పి ప్రస్తుతం అయితే అధికారులు అయితే వెళ్తున్నారు. కానీ ఒకేసారి వ్యాపించడంతో కూడా అక్కడ లోపల ఎక్కడైతే నివసిస్తున్న గుడిసెల్లో ఉన్నారో వారి దాంట్లో వంట గ్యాస్ కి సంబంధించి కూడా కొన్ని చిన్నపాటి సిలిండర్లు కూడా అక్కడ పేలుతున్నట్లు కూడా స్థానికంగా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఘటన స్థలంలో ఎవరికి ఇప్పటివరకైతే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పి అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అయినప్పటికీ ఆ గుడిసెల్లో నివసిస్తుంటారు కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న ఒక అనుమానంతో కూడా అందరినీ కూడా అక్కడ నుంచి ఎవరైతే ఉన్నారన్న సమాచారం తెలుసుకుని అక్కడ నుంచి అయితే దూరం అయితే పంపించిన పరిస్థితి అయితే ఉంది. మరికొందరిని అయితే ఇంకా ఎవరైనా ఉన్నారన్న ఒక అనుమానంతో కూడా పూర్తిగా గాలింపు చర్యలు తెలిసి మంటలు ప్రస్తుతం అయితే అదుపులు చేసే ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.